హలో ఫ్రెండ్స్, చూడండి ఇడ్లీ కోసం నానబెట్టుకుంటున్నా. 1 కప్ రైస్ వేసుకున్నా. చిన్న కప్పుతోని మినపప్పు వేసిన, కొన్ని పెసర్లు వేసుకున్నా, పెసరపప్పు. అవేమో అటుకులు ఈ చిన్నది కప్పుతో వేసుకున్నా, 1 కప్పెడు. ఇవి 4 గంటలు నానబెట్టుకొని గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 గంటలు అయింది, గ్రైండింగ్ పడుతున్నాను చూడండి. గ్రైండింగ్ పట్టుడు అయింది. ఇక పిండి ఈ రకంగా తయారైంది. గ్రైండింగ్తో ఫినిష్ అయింది. ఈ గ్రైండింగ్ పట్టిన ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నైటు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున ఇడ్లీ వేసుకునుడే. ఇడ్లీ వేసుకొని తినేయాలి బ్రేక్ఫాస్ట్. ఓకే, ఇప్పుడు ఇది పొద్దున వచ్చింది. పొద్దున ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసి ఇడ్లీలు అందులో పెట్టుకుంటున్నాను. ఇవి కొంచెం ఆయిల్ వేసిన, పాత్రలో కొంచెం ఆయిల్ రాకాలి, ఎందుకంటే అంటుకపోతాయి. ఆయిల్ అన్నిట్లలో రాక్కొని ఇప్పుడు పిండి అందులో పోసుకోవాలి. ఇలా నీట్గా ఆ పాత్రలలో పిండి పోసుకోవాలి. ఇప్పుడు పోసుడు రెడీ అయిపోయింది. ఇవన్నీ పెట్టేసిన, ఇది కూడా పెట్టుతున్నా. లాస్ట్ది పెట్టేసుకొని ఇప్పుడు అందులో ఏంటిది ఇడ్లీ పాత్ర ఉంటుంది చూడు, దాన్ని వాటర్ పట్టుకుంటున్నాను. అందులో వాటర్ పట్టుకొని ఇది అందులో దిగేసుడు. ఇక సో ఇప్పుడు అందులో వాటర్ పట్టుకొని వచ్చి దిగేసిన. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి స్టవ్ మీద పెడితే మనకు దీని ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఇవి ఇక్కడ తయారవుతూ ఉండగా మనము ఇంకొక పని చేసుకోవాలి. అదేంటిదంటే ఇప్పుడు మనం చట్నీ కోసము కొంత కొబ్బరి చట్నీ వేయించుకుంటున్నాను. ఇది కూడా పల్లీలు వేస్తున్నా. అందులో కొన్ని మిరపకాయలు వేసుకుంటున్నాను, ఒక 2-3 మనకు కారంకు తగ్గట్టుగా. ఇప్పుడు ఇదంతా ఇందులో కప్పులు వేసిన, ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నా, బాగుంటుంది అని. ఇక గ్రైండింగ్ స్టార్ట్ చేస్తాను, పట్టుకోవాలి. ఇక సో కప్పు రెడీ. ఇక పెట్టేస్తున్న కప్పు. గ్రైండింగ్ రెడీ. ఇప్పుడు దానికి చట్నీకి తాలింపు కొబ్బరి వేసుకుంటున్నాను నేను, కొబ్బరి ఆయిల్. ఈ ఆయిల్ బాగుంటుంది. కొబ్బరి ఆయిల్ తాలింపు అన్నట్టు. మనం ఇది తలకు పెట్టుకునే కొబ్బరి ఆయిల్ కాదు, ఇది ఏంటిది తినేటిది అన్నట్టు. చూడండి, ఇంకా నూనె వేడవుతున్నది. ఇప్పుడు ఇలా మనం వేసుకునే పదార్థాలన్నీ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆవాలు వేసిన, జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఒక మిర్చి వేసిన, ఎండుమిర్చి. అది సైడ్కి ఏందని మధ్యలో కన్నాను ఆయిల్. ఇప్పుడు ఈ చట్నీలో వేసేసుకున్నాను. చూడండి, చట్నీ రెడీ అయింది మనకు. ఇప్పుడు ఇడ్లీ చూద్దాము. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది.
ఈ పాత్రలోకి వెళ్ళి తీసి మనం గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ పాత్రలో వేసేసుకున్నాను. బాగా అయినాయి కదా, సూపర్ అయినాయి. రెడీ బ్రేక్ఫాస్ట్. అందరము రండి తిందాం. అందరికీ, మీకు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.